సో ఇవాల్టి మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం హ్యాండిల్ చేస్తున్న ఎడిటోరియల్ చూడండి, చాలా ఇంట్రెస్టింగ్ అండ్ మోస్ట్ లైక్లీ క్వశ్చన్ ఇన్ ది అప్కమింగ్ మెయిన్స్. షుడ్ రిజర్వేషన్ ఇన్ జాబ్స్ ఓన్లీ బీ ఇన్ ప్రపోర్షన్ టు ద పాపులేషన్? జాబ్స్లో ఇచ్చే రిజర్వేషన్ అనేది పాపులేషన్ బేసిస్ మీదే ఇవ్వాలా? ఫర్ ఎగ్జాంపుల్ ఓబీసీస్ 50% ఉంటే 50% జాబ్స్ ఓబీసీస్కి అలొకేట్ చేసేయాలి. ఎస్సీస్ 15% ఉంటే 15% ఆఫ్ జాబ్స్ ఎస్సీస్కి అలొకేట్ చేసేయాలి. అలా వాళ్ళ పాపులేషన్ ఎంత ఉందో ఎగ్జాక్ట్గా దానికి తగ్గట్టుగా జాబ్స్ అనేవి పెట్టాలా వద్దా అనేది మేజర్ క్వశ్చన్. ఇది ఎందుకు వచ్చిందంటే రీసెంట్గా దీని గురించి ఒక పొలిటికల్ స్లోగన్స్, కాంగ్రెస్ పార్టీ పొలిటికల్ స్లోగన్ ఎత్తుకుంది. ఏంటది? జిత్నీ అబాదీ ఉత్నా హక్, అంటే రైట్స్ ప్రపోర్షనల్ టు పాపులేషన్. జనాభాకి తగ్గట్టే ఓవరాల్ పాపులేషన్లో మీరు ఎంత ఉన్నారనే దాన్ని బట్టి మీ హక్కులు అనేవి కూడా ఆధారపడాలి అనేది కాంగ్రెస్ ఎత్తుకున్న నినాదం. అందుకోసం మేము అధికారంలోకి వస్తే సోషియో ఎకనామిక్ కాస్ట్ సెన్సస్ తీసుకొస్తాము. ఏ కులం వాళ్ళు ఏ పొజిషన్లో ఉన్నారు, సోషల్ స్టాండింగ్ ఏంటి, ఎకనామిక్ స్టాండింగ్ ఏంటి, ఆర్థికంగా ఎలా ఉన్నారు, సోషల్ రెస్పెక్ట్ పరంగా వాళ్ళు ఎలా ఉన్నారు అనే అంశాలన్నీ కూడా దాంట్లో మనం గ్యాదర్ చేస్తాము. దాన్ని బేస్ చేసుకొని రిజర్వేషన్ పాలసీ తీసుకొస్తాము. ప్రజెంట్ రిజర్వేషన్స్ పైన ఉన్న లిమిట్స్ అన్నీ ఎత్తేస్తాము. వాళ్ళ వాళ్ళ పాపులేషన్కి తగ్గట్టు, పాపులేషన్లో వాళ్ళ షేర్కి తగ్గట్టు రిజర్వేషన్స్ పెడతామని. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఓబీసీస్ తీసుకుంటే 50% పైన ఉన్నారు, వాళ్ళు 60% పైన ఉంటారు ఓబీసీస్. కానీ ఓబీసీస్కి సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్లో రిజర్వేషన్ 27%కి మండల్ కమిషన్ లిమిట్ చేసింది. ఓవరాల్ రిజర్వేషన్ 50% దాటకూడదని చెప్పింది. సో మేము అధికారంలో వస్తే ఆ లిమిట్స్ అన్నీ ఎత్తేస్తాము, కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ తీసుకొస్తామని కాంగ్రెస్ పార్టీ చెప్తోంది. సో ఆ ఆస్పెక్ట్, పాపులేషన్కి తగ్గట్టుగా రిజర్వేషన్ ఇవ్వాలి అనే ఆస్పెక్ట్ పైన ఇద్దరు ఎక్స్పర్ట్స్ని వాళ్ళ ఒపీనియన్స్ అడిగారు. సో ఒక్కటి ఎవరంటే సుఖ్దేవ్ తోరత్ ఈజ్ ది ఫార్మర్ చైర్మన్ ఆఫ్ యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ అండ్ ప్రొఫెసర్ ఎమిరిటస్ ఎట్ JNU. ద అదర్ పర్సన్ ఈజ్ సుధీంద్ర కుల్కర్ని. హీ సర్వ్డ్ యాజ్ అన్ ఎయిడ్ టు అటల్ బిహారీ వాజ్పేయి గవర్నమెంట్ ఇన్ ప్రైమ్ మినిస్టర్స్ ఆఫీస్. సో వీళ్ళిద్దరిని అడిగారు. వీళ్ళిద్దరు వ్యూ పాయింట్స్ అన్నీ కూడా ఇందులో రాశారు. నేను ఈ వ్యూ పాయింట్స్ని సమ్మరైజ్ చేసి మీకు పక్కన రాస్తాను. సో కేర్ఫుల్గా మీరు ఆ వ్యూ పాయింట్స్ యొక్క సమ్మరీ ఒకసారి చూడండి. తర్వాత దీనిపైన మనం ఒక యూపీఎస్సీ మెయిన్స్ క్వశ్చన్ అని ఎలా వస్తుంది, దాన్ని మనం ఏ రకంగా ఆన్సర్ చేయాలని కూడా తర్వాత మీకు చూపిస్తాను. బట్ ఫర్ నౌ ఐ వాంట్ యూ టు ఒకసారి చూస్తారంటే చూడొచ్చు. క్వశ్చన్ మోడల్ ఆన్సర్ కూడా మార్నింగే తయారు చేశాను. సో అది కూడా మీకు చూపిస్తాను. బట్ బిఫోర్ దట్ వీ విల్ గెట్ ఇన్ టు వీళ్ళ వ్యూ పాయింట్స్ ఏంటో ఒకసారి మనం చూద్దాం, ఇండివిజువల్గా చూసేద్దాం. సో మొదట మనం మాట్లాడుతుంది ఎస్కే సుధీంద్ర కుల్కర్ని. సో సుధీంద్ర కుల్కర్ని యొక్క ఫండమెంటల్ వ్యూ పాయింట్ ఏంటి అని అడిగితే ఈయన ఏం చెప్తారంటే, ఫస్ట్ ఎఫర్మేటివ్ యాక్షన్ అంటే అర్థం ఏంటి? మార్జినలైజ్డ్ సెక్షన్స్కి అప్లిఫ్ట్ చేయడం కోసం ప్రభుత్వం తీసుకొచ్చే యాక్షన్ ఎఫర్మేటివ్ యాక్షన్ అని చెప్పి అంటాం. లైక్ రిజర్వేషన్స్ కావచ్చు, లేకపోతే వాళ్ళకి హాస్టల్ సెపరేట్గా కట్టడం కావచ్చు, స్కీమ్స్ పెట్టి డబ్బులు ఇవ్వడం కావచ్చు, ఏవైనా సరే. సో ఎఫర్మేటివ్ యాక్షన్ని ఆయన సపోర్ట్ చేస్తున్నారు. కాకపోతే ఇలాంటి అంటే హక్కులకి, పాపులేషన్కి తగ్గట్టుగా హక్కులు అన్నట్టు, పాపులేషన్కి తగ్గట్టుగా జాబ్స్ అన్నట్టు ప్రిన్సిపల్ తీసుకొస్తే దట్ మైట్ లీడ్ టు సోషల్ కేఓస్, అది గందరగోళానికి దారితీయొచ్చు అనేది ఆయన అంటున్నారు. సోషల్ కేఓస్కి దారితీయొచ్చు, గందరగోళానికి దారితీసే పరిస్థితులు ఉంటాయి. సో ప్రజల మధ్య డివిజన్స్ పెరిగే అవకాశం ఉంది అనేది ఆయన చెప్తున్నారు. అంటే పాపులేషన్కి తగ్గట్టుగా యాజ్ ఇట్ ఈస్గా రిప్రజెంటేషన్ ఉండడాన్ని ఆయన కంప్లీట్గా యాక్సెప్ట్ చేయట్లేదు. రిజర్వేషన్ పాలసీకి వ్యతిరేకమైతే కాదు, కానీ ఇలా కంప్లీట్గా దానికి తగ్గట్టుగా ఇవ్వడానికి ఫండమెంటల్గా హీ ఈజ్ నాట్ యాక్సెప్టింగ్ ఇట్, హీ ఈజ్ అగెనెస్ట్ దట్ కాన్సెప్ట్ అని మనం చెప్పొచ్చు. ఓకేనా? సో ఆయన ఇంకా ఏం చెప్తున్నారు, ఆర్టికల్లో చెప్పిన మిగిలిన పాయింట్స్ ఏంటి అంటే, ఫస్ట్ థింగ్, మన కాన్స్టిట్యూషన్ యొక్క ప్రైమరీ గోల్ వచ్చేసి జస్టిస్, అందరికీ న్యాయం జరగడం అనేది ప్రైమరీ గోల్ అని చెప్తున్నారు. కాకపోతే అది రియలైజ్ అయిందా? అవ్వలేదు. ఎందుకు అవ్వట్లేదంటే, గవర్నమెంట్ ఈరోజు ద ఫోకస్ ఆఫ్ ద గవర్నమెంట్ టుడే ఫార్మల్ ఎంప్లాయ్మెంట్ పైనే ఉంటుంది. ఫార్మల్ ఎంప్లాయ్మెంట్ అర్థం ఏంటి? గవర్నమెంట్కి ట్యాక్స్లు వచ్చేవి, ఇవన్నీ కూడా ఫార్మల్ సెక్టర్ అంటాం. సో ఫార్మల్ సెక్టర్ ఎంప్లాయ్మెంట్ పైన ఫోకస్ చేస్తుంది. కానీ ప్రజెంట్ మీరు భారతదేశంలో తీసుకుంటే మెజారిటీ వర్క్ చేస్తుంది ఇన్ఫార్మల్ సెక్టర్ పైన. ఇన్ఫార్మల్ సెక్టర్లో, ఇన్ఫార్మల్ అంటే అర్థం ఏంటి అంటే గవర్నమెంట్ ట్యాక్సేషన్ బ్రాకెట్లోకి రాకుండా రన్ అవుతారు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక కన్స్ట్రక్షన్ వర్కర్ ఉన్నాడు. కన్స్ట్రక్షన్ వర్కర్కి
ఎటువంటి సోషల్ బెనిఫిట్స్ ఉండవు. ఏ రోజు డబ్బులు ఆ రోజు తీసుకున్నట్టు ఖర్చు పెట్టేస్తాడు. అది ఇన్ఫార్మల్ సెక్టర్ అంటాం. మెజారిటీ ఈరోజు ఎంప్లాయ్మెంట్ లభిస్తుంది ఇన్ఫార్మల్ సెక్టార్లో. కానీ గవర్నమెంట్ ఇప్పుడు మాట్లాడుతోంది, గవర్నమెంట్ ఫోకస్ ఎక్కువగా ఫార్మల్ సెక్టార్లో, ఫార్మల్ ఎంప్లాయ్మెంట్లో ఉంది. ఈరోజు మీరు రిజర్వేషన్ పాలసీస్ తీసుకొచ్చినా ఏం చేసినా సరే మీరు ఎందులో తేగలరు? ఫార్మల్ ఎంప్లాయ్మెంట్ అంటే సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్లో. దేశ పాపులేషన్లో సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ చేసే వాళ్ళు ఎంతమంది ఉంటారు? అసలు సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ ఎన్ని ఉంటాయి? చాలా తక్కువ. సో సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్లో రిజర్వేషన్ ఇచ్చేసినంత మాత్రాన ప్రజలందరినీ బాగు చేసేసినట్ట కాదు. సో ఈయనేమంటున్నారంటే మీరు ఓవరాల్ పర్స్పెక్టివ్ పైన థింక్ చేయండి. ఓన్లీ గవర్నమెంట్ ఫార్మల్ ఎంప్లాయ్మెంట్ మాత్రమే ఫోకస్ చేసేస్తే అయిపోదు. బాటమ్ ఆఫ్ ద పిరమిడ్, కింది లెవెల్లో ఉన్న వాళ్ళు, వాళ్ళకి లైవ్లీహుడ్ ఆపర్చునిటీస్ పెంచడం పైన ఫోకస్ చేయాలి. సో ఎంటైర్ సోషియో ఎకనామిక్ పిరమిడ్ పైన దృష్టి పెట్టాలి. ఓకేనా? ఓన్లీ ప్రపోర్షనల్ రిప్రజెంటేషన్ జాబ్స్లో ఇచ్చేయడం అనేది కాదు. ద గవర్నమెంట్ షుడ్ ఫోకస్ ఆన్ లైవ్లీహుడ్ ఆపర్చునిటీస్. గవర్నమెంట్ లైవ్లీహుడ్ ఆపర్చునిటీస్ పైన ఫోకస్ చేయాలి. అర్థమైందా? జీవనాధారం, వాళ్ళకి ఆపర్చునిటీస్ పెంచాలి. సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ రిజర్వేషన్ ఇస్తే సరిపోదు. ఆ రిజర్వేషన్ అందుకోవాలంటే వీళ్ళు చదవాలి. అంతమందికి చదువు ఉండదు. చదువు లేని వాడికి మరి వేరే ఆపర్చునిటీలు కూడా క్రియేట్ చేయాలి కదా. సో బాటమ్ ఆఫ్ ద పిరమిడ్ అంటే కింది స్థాయిలో ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి లైవ్లీహుడ్ ఆపర్చునిటీస్ క్రియేట్ చేయడం పైన ప్రభుత్వం ఫోకస్ చేయాలి. ఓన్లీ ఫార్మల్ ఎంప్లాయ్మెంట్ పైన ఫోకస్ చేస్తే సరిపోదు. అలా మనం క్రియేట్ చేసినప్పుడే ట్రూ సోషల్ జస్టిస్ అనేది జరుగుతుంది. ట్రూ సోషల్ జస్టిస్ జరిగేది అప్పుడు. ఓన్లీ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్లో ప్రపోర్షనల్ రిప్రజెంటేషన్ ఇచ్చేసినంత మాత్రాన ట్రూ సోషల్ జస్టిస్ అనేది జరగదు అని ఆయన చెప్తున్న పాయింట్. రెండోది, ఈ ఓన్లీ జాబ్ రిజర్వేషన్స్ పైనే ఫోకస్ చేయడం అనేది ఒక నేరో ఫోకస్ అవుతుంది. అంటే మీరు ఒకే ఒక ఆస్పెక్ట్ పైన ఫోకస్ చేస్తున్నట్టు. జాబ్స్లో వచ్చే రిజర్వేషన్ పైనే మాట్లాడుతున్నామంటే అది నేరో ఫోకస్ అవుతుంది. బేసికల్గా ఈరోజు అణగారిన వర్గాలు ఫేస్ చేస్తున్న ఇష్యూ నాట్ జస్ట్ ఎకనామిక్, ఇట్ ఈస్ సోషల్ ఇన్ఈక్వాలిటీ కూడా ఫేస్ చేస్తున్నారు. మీకు అర్థమవుతుందా? వాళ్ళకి ఆల్రెడీ సోషల్ జస్టిస్ ఇష్యూస్ ఉన్నాయి, సోషల్ ఇన్ఈక్వాలిటీ ఉంది. మరి సోషల్ ఇన్ఈక్వాలిటీని ఎలా ఓవర్కమ్ చేస్తారు? సో ఓవరాల్ పర్స్పెక్టివ్లో థింక్ చేయాలి. ఓన్లీ జాబ్స్లో రిజర్వేషన్ ఇచ్చేస్తే ఎకనామిక్ ఆస్పెక్ట్, అది కూడా ఓన్లీ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్లో. మీరు ఓన్లీ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్లో ప్రపోర్షనల్ రిప్రజెంటేషన్ ఇచ్చినంత మాత్రాన ప్రాబ్లమ్స్ అన్నీ సాల్వ్ అవ్వవు అనేది ఈయన యొక్క ఉద్దేశం. సిమిలర్గా కాస్ట్ సెన్సస్ పైన మీ వ్యూ ఏంటని అడిగారు. కాస్ట్ సెన్సస్, సోషియో ఎకనామిక్ కాన్సెన్సస్ గురించి వ్యూ ఏంటని అడిగితే హీ రిప్లైడ్ ఇన్ పాజిటివ్. హీఈస్ పాజిటివ్ అబౌట్ కాస్ట్ సెన్సస్. ఎందుకు? కాస్ట్ సెన్సస్ వల్ల ఏమవుతుందంటే వేరియస్ గ్రూప్స్ యొక్క సోషియో ఎకనామిక్ బ్యాక్వర్డ్నెస్ అనేది బయటపడుతుంది. దాన్ని బట్టి వాళ్ళ బ్యాక్వర్డ్నెస్కి తగ్గట్టు మనం టైలర్ మేడ్ పాలసీస్ అంటాం. అంటే ఎవరికి ఏ ప్రాబ్లమ్స్ ఉన్నాయనేది అర్థం చేసుకొని వాళ్ళకి తగ్గట్టు ప్రభుత్వం టైలర్ మేడ్ పాలసీస్ తీసుకురావడానికి అవకాశం ఉంటుంది. సో కాస్ట్ సెన్సస్ అనేది ఉపయోగపడుతుంది. రియల్ నీడ్స్ అనేవి మనకు తెలుస్తాయి. జస్ట్ కోటా పెట్టి ఫుల్ఫిల్ చేసేయడం కాదు, నిజంగా వాళ్ళు లీడ్లో ఉన్నారంటే వాళ్ళ కోసం ప్రభుత్వం టైలర్ మేడ్ పాలసీస్ తీసుకురావచ్చు అనేది ఈయన యొక్క ఉద్దేశం అన్నమాట. అర్థమైందా? దిస్ ఈజ్ వాట్ మిస్టర్ కుల్కర్నీ ఈజ్ సేయింగ్. సో ఫైనల్గా ఈయన కన్క్లూజన్ ఏంటి అని మీరు అడిగితే, వాట్ ఈజ్ దట్ హీఈస్ కన్క్లూడింగ్ అని మీరు అడిగితే ఈయన చెప్తోంది ఏంటంటే, మనం గుడ్డిగా వెళ్ళిపోకూడదు, అంటే గుడ్డిగా పాపులేషన్ బట్టి రిజర్వేషన్ ఇచ్చేయకూడదు అని చెబుతూ వీ హ్యావ్ టు గో విత్ ఏ బ్యాలెన్స్డ్ అప్రోచ్ అని చెప్తున్నారు. ఒక బ్యాలెన్స్డ్ అప్రోచ్తో వెళ్ళాలి. అది కూడా సోషియో ఎకనామిక్ కాస్ట్ సెన్సస్ మనకి డేటా ఇస్తుంది. ఆ డేటాని బేస్ చేసుకొని టైలర్ మేడ్ పాలసీస్తో వెళ్ళాలి. జెన్యూన్ సోషల్ జస్టిస్ అనేది రావాలి. ఆ సోషల్ జస్టిస్ వచ్చే క్రమంలో డివిజన్ రాకూడదు, సోషల్ డివిజన్ అనేది రాకుండా చూసుకోవాలి. ఎందుకంటే రిజర్వేషన్స్ విపరీతంగా పెంచేయడం వల్ల ఒక ఇష్యూ ఉంది. ఏంటది? సోషల్ డివిజన్స్. ఈరోజు కూడా మీరు చూస్తే ఎస్సీస్ని చూసినప్పుడు చాలామంది ఓపెన్ కేటగిరీ వాళ్ళని నెగిటివ్గా చూస్తారు. రిజర్వేషన్ మీద బతికేసాడు, రిజర్వేషన్ మీద వచ్చేస్తాడు. సో దిస్ ఇస్ కాల్డ్ స్టిగ్మటైజ్ చేస్తారు. అంటే వాడు రిజర్వేషన్ ఫలితాన్ని పొందుతున్నారనే పేరుతో వాళ్ళని దూరం పెట్టడం. ఒకప్పుడు లోవర్ కాస్ట్ అని ఆ పేర్లతో దూరం పెట్టారు. ఈరోజు ఇలా చూసి వాళ్ళని తక్కువగా చూడడం, రిజర్వేషన్ ఫలితాన్ని పొందుతున్నారని చెప్పి స్టిగ్మటైజ్ చేయడం అనేది కూడా జరుగుతుంది. సోషల్ డివిజన్స్ అనేవి పెరిగిపోతాయి. సో అప్పర్ కాస్ట్ వాళ్ళందరూ వాళ్ళని చూసి నెగిటివ్గా ఫీల్ అయిపోయి వీళ్ళ వల్లే మన జీవితం ఇలా అయిపోయింది అని సోషల్ కొహెషన్ దెబ్బతినే అవకాశం అనేది కూడా ఉంది. ఆ ఆస్పెక్ట్ని కూడా దృష్టిలో పెట్టుకోవాలి. బ్యాలెన్స్డ్ అప్రోచ్తో వెళ్ళాలి. గుడ్డిగా ప్రపోర్షనల్ రిప్రజెంటేషన్కి వెళ్ళకూడదు అనేది ఈయన చెప్తున్న పాయింట్. అర్థమైందమ్మా? ఓవరాల్గా హీఈస్ నాట్ కంప్లీట్లీ ఇన్ ఫేవర్ ఆఫ్ ప్రపోర్షనల్ రిప్రజెంటేషన్ ఇన్ జాబ్స్. ప్రపోర్షనల్ అంటే అర్థం ఏంటి? ప్రపోర్షనల్ అంటే పాపులేషన్కి తగ్గట్టు అని. నెక్స్ట్ మనం మాట్లాడుకోబోయేది ఎవరు? ద అదర్ పర్సన్
సుఖదేవ్ త్వరత్, ఐ విల్ రైట్ ఇట్ యాజ్ ఎస్టీ. సో ఈయన వ్యూ పాయింట్ ఏంటనేది కూడా మనం ఒకసారి చూద్దాం. సుఖదేవ్ త్వరత్ ఏం చెప్తున్నారంటే ఈయన క్లియర్గా ఇందాక మనం మాట్లాడుకున్న డిమాండ్ ఏంటి ఆ స్లోగన్, జిత్నీ అబాదీ ఉత్నా హక్, అంటే రైట్స్ ప్రపోర్షనల్ టు పాపులేషన్. ఈయన మాత్రం దాన్ని సపోర్ట్ చేస్తున్నారు. హీ సపోర్ట్స్ ప్రపోర్షనల్ రిప్రజెంటేషన్. పాపులేషన్కి తగ్గట్టు రిజర్వేషన్స్ ఉండాలి అనే దాన్ని ఈయన సపోర్ట్ చేస్తున్నారు. ఇంకా ఏమంటారంటే మన ఇండియా అనేది అసలు డైవర్స్ సొసైటీ, ఇంకా చాలా వరకు ఎక్స్క్లూజనరీ, అంటే చాలామందికి గ్రోత్ ఫలాలు అనేవి అందట్లేదు, చాలా గ్రూప్స్ బాగా వెనకబడిపోయి ఉన్నాయి. అందుకని వెనకబడ్డ గ్రూప్స్ అయిన ఎస్సీస్, ఎస్టీస్, ఓబీసీస్కి తగ్గట్టు పాలసీస్ తీసుకురావాల్సిన అవసరం అనేది ఉంది. అలాగే మైనార్టీస్ కోసం పాలసీస్ తేవాలి, ఉమెన్ కోసం పాలసీస్ అనేవి తీసుకురావాలి. సో హిస్టారికల్గా వాళ్ళు ఫేస్ చేసిన డిస్క్రిమినేషన్ అనేది పోవాలి అంటే, డిస్పారిటీస్ అనేవి పోవాలంటే ప్రపోర్షనల్ రిప్రజెంటేషన్ అనేది ఒక మందు. వాళ్ళ పాపులేషన్కి తగ్గట్టుగా వాళ్ళకి రిప్రజెంటేషన్ ఇస్తే వాళ్ళు ఎంపవర్ అవుతారు అనేది ఈయన చెప్తున్న పాయింట్. సో ఈయన ఆ రకంగా దాన్ని సపోర్ట్ చేశారు. ఇంకా ఏమంటున్నారంటే ఈ ప్రపోర్షనల్ రిప్రజెంటేషన్ అనేది ఓన్లీ జాబ్స్ పరంగా చూడడం అనేది కాదు, మీరు ఓవరాల్గా చూడాలి. ఎడ్యుకేషన్లో చూడాలి, జాబ్స్లో చూడాలి, పొలిటికల్ స్పేసెస్లో కూడా చూడాలి. ఇట్స్ నాట్ జస్ట్ ఇన్ జాబ్, యూ హ్యావ్ టు లుక్ ఎట్ ఇట్ ఫ్రమ్ ది ఓవరాల్ పర్స్పెక్టివ్. ఎడ్యుకేషన్లో కూడా అది తీసుకురావాలి, పొలిటికల్ స్పేసెస్లో కూడా తీసుకురావాలి అని కూడా ఆయన చెప్పడం అనేది జరుగుతుంది. మూడింట్లో తీసుకొచ్చినప్పుడే అప్పుడు మనకి సోషల్ జస్టిస్ అనేది జరుగుతుంది, సామాజిక న్యాయం అనేది జరుగుతుంది అనేది ఆయన చెప్తున్న పాయింట్. ఏదో కోటాస్ ఫుల్ఫిల్ చేసామని కాకుండా దానికి తగ్గట్టు ఇనఫ్ రిసోర్సెస్ కూడా మనం ప్రొవైడ్ చేయాలి అంటారు. అండ్ హీ ఆల్సో సపోర్ట్స్ కాస్ట్ సెన్సస్. సోషియో ఎకనామిక్ కాస్ట్ సెన్సస్ తీసుకురావాలంటే ఈయన కూడా కాస్ట్ సెన్సస్ తీసుకురావాలి అంటున్నారు. ఇప్పుడు చూడండి, ఇక్కడ పక్క ఆయన మనకి సుధీంద్ర కుల్కర్ని కూడా కాస్ట్ సెన్సస్ తీసుకురమ్మన్నారు, ఈయన కూడా తెమ్మన్నారు. అయితే ఆయన కాస్ట్ సెన్సస్ తీసుకొచ్చి ఎవరు వెనకబడారో చూసి దానికి తగ్గట్టుగా టైలర్ మేడ్ పాలసీలు తెమ్మని ఆయన చెప్పారు. ఈయన ఏమంటున్నారంటే కాస్ట్ సెన్సస్ తీసుకురావాలి, దాంతో మనకి ఎవరెక్కడున్నారో అర్థమైపోతుంది, అండ్ పాపులేషన్ తగ్గట్టుగా రిజర్వేషన్స్ ఇచ్చేయాలి అంటారు. సో సోషియో ఎకనామిక్ కండిషన్స్ అనేవి తెలియాలంటే డెఫినెట్గా వీ నీడ్స్ కాస్ట్ సెన్సస్ అని చెప్తున్నారు. సో దీని నుంచి యాక్యురేట్ డేటా వచ్చేలాగా చేస్తే ఇంకా మోర్ ఎఫెక్టివ్ టార్గెటెడ్ పాలసీస్ మనం తీసుకురాగలుగుతాము. అప్పుడే ఎవరెవరు ఎంతెంత డిప్రైవ్ అయ్యారు, డిప్రైవేషన్ లెవెల్స్ అనేవి మనకు తెలుస్తాయి. అప్పుడు రిజర్వేషన్ పాలసీస్ని ఇంకా ఎఫెక్టివ్గా మనం తీసుకురావడానికి కుదురుతుంది అని చెప్పేసి ఫైనల్గా చెప్పారు. సో ఈయన కన్క్లూజన్ ఏంటి అంటే, నేను చెప్పాను మీకు, ప్రపోర్షనల్ రిప్రజెంటేషన్ ఇన్ రిజర్వేషన్స్ అనేది నెససరీ అనేది ఆయన చెప్తున్న పాయింట్. అది జరిగితేనే సోషల్ జస్టిస్ అనేది సాధ్యపడుతుంది అని ఆయన అంటున్నారు. సో మార్జినలైజ్డ్ కమ్యూనిటీస్కి వారి ఫెయిర్ షేర్ ఆఫ్ ఆపర్చునిటీస్ రావాలి అంటే వీ నీడ్ దిస్. సిస్టమిక్ ఇన్ఈక్వాలిటీస్ పోవాలి అంటే వీ నీడ్ దిస్. దానికి కాస్ట్ సెన్సస్ డేటా అనేది హెల్ప్ అవుతుంది అని మనకి ఈయన చెప్పడం అనేది జరుగుతుంది. ఇది మీకు ఓవరాల్గా ఈ ఆర్టికల్ యొక్క సమ్మరీ మీకు ఒక 10 నిమిషాల్లో నీట్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇప్పుడు దీనిపైన యూపీఎస్సీ మెయిన్స్లో క్వశ్చన్ వస్తే ఎలా ఉంటుంది? యూపీఎస్సీ మెయిన్స్లో క్వశ్చన్ ఈ రకంగా రావచ్చు. షుడ్ రిజర్వేషన్ బీ గివెన్ ఇన్ ప్రపోర్షన్ టు పాపులేషన్. పాపులేషన్కి తగ్గట్టుగా రిజర్వేషన్ ఇవ్వాలా? క్రిటికల్లీ అనలైజ్. అయితే మీరు గమనించాలి, నేను దీన్ని GS1 సొసైటీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇచ్చాను, GS2 పాలిటీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇవ్వలేదు. నేను GS2 పాలిటీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇచ్చినప్పుడు మీ ఆన్సర్స్లో సుప్రీంకోర్టు జడ్జ్మెంట్స్, కాన్స్టిట్యూషన్లోని ఆర్టికల్స్తో నింపాల్సి ఉంటుంది, ఎక్కువగా అవి మెన్షన్ చేయాలి. బట్ వెన్ ఐ గేవ్ ఇట్ యాజ్ పార్ట్ ఆఫ్ సొసైటీ, ఎందుకంటే ఆర్టికల్ ఫ్లేవర్ అంతా సొసైటీ ఫ్లేవర్లో ఉంది, సోషల్ ఎక్స్క్లూజను, సోషల్ డిస్క్రిమినేషన్ కొంచెం ఎక్కువ ఆ ఫ్లేవర్లో ఉంది. సో నేను అందుకే సొసైటీ పాయింట్ ఆఫ్ వ్యూలో GS1లో సొసైటీలో ఈ క్వశ్చన్ ఇస్తే మీరు ఎలా రాయాలి అనే యాంగిల్లో నేను మోడల్ ఆన్సర్ దీనికి బిల్డ్ చేశాను. సో ఈ పాయింట్లో మనకి క్రిటికల్లీ అనలైజ్ అనే పాయింట్ రాశారు. సో 2 యాంగిల్స్లు మనం చూడాలి. సో ఇప్పుడు దీనికి ఆర్గ్యుమెంట్స్ ఇన్ ఫేవర్ చూడాలి, ఆర్గ్యుమెంట్స్ ఎగెనిస్ట్ చెప్పాలి, చివర్లో ఒక వే ఫార్వర్డ్ లాగా, ఒక చిన్న సొల్యూషన్ లాగా కూడా మనం చెప్పాల్సి ఉంటుంది. సో ఇప్పుడు దీనికి మనకి ఇంట్రొడక్షన్ రాసేటప్పుడు మీరు ఒకసారి గమనించండి, ఈ పాయింట్స్ చాలా ఇంపార్టెంట్. మీకు ఇంట్రో చూసినప్పుడు ఏదైనా సరే, ఏ క్వశ్చన్కి మీరు ఇంట్రొడక్షన్ రాసినా సరే, ఇట్ ఈస్ ఆల్వేస్ బెటర్ టు హ్యావ్ రిఫరెన్సెస్. ఎస్పెషల్లీ మనకి కాన్స్టిట్యూషన్తో సంబంధం ఉన్న రిజర్వేషన్ లాంటి వాటి గురించి మాట్లాడినప్పుడు
రిజర్వేషన్కి కాన్స్టిట్యూషన్లో ఏ ఆర్టికల్స్ నుంచి బలం వస్తుంది అనేది మెన్షన్ చేస్తే మీ ఇంట్రొడక్షన్కి బలం వస్తుంది. అందుకే మీరు ఇక్కడ చూస్తే రిజర్వేషన్ పాలసీస్ ఇన్ ఇండియా రూటెడ్ ఇన్ ఆర్టికల్స్ 15(4), 16(4) అండ్ 46 మీకు డిపిఎస్పీస్లో ఉంటుంది. డిపిఎస్పీలో ఉన్న ఈ ఆర్టికల్ కూడా ఒక రకంగా రిజర్వేషన్స్ని సపోర్ట్ చేసే ఆర్టికలే. అందుకని ఆ మూడింటిని నేను ఇక్కడ మెన్షన్ చేయడం అనేది జరిగింది. ఇవి ఏం చేస్తాయి అనేది మనం ఒక చిన్న బ్రీఫ్ ఇంట్రొడక్షన్ అనేది ఇచ్చాం. హిస్టారికల్ ఇంజస్టిసెస్ని అడ్రస్ చేస్తుంది, సోషియో ఎకనామిక్ డిస్పారిటీస్ అంటే ఇన్ఈక్వాలిటీస్ని అది క్లియర్ చేస్తుంది. అలాగే అని చెప్తూ ద డిబేట్ ఓవర్ వెదర్ దీస్ పాలసీస్ షుడ్ బి ప్రపోర్షనల్ టు ద పాపులేషన్ తగ్గట్టుగా ఉండాలా లేదా అనేది ఈజ్ కంటెన్షియస్. అది ఒక క్లారిటీ లేదు, అంటే కంప్లీట్గా ఎస్ అని చెప్పలేము, నో అని చెప్పలేము. కొందరు ఎస్ చెప్తారు, కొందరు నో చెప్తారు. అందుకే కంటెన్షియస్ అన్నాము. అండ్ మల్టీఫెసెటెడ్, దానికి మల్టీఫెసెటెడ్గా చూడాలి, మల్టిపుల్ డైమెన్షన్స్లో దాన్ని చూడాల్సిన అవసరం ఉంది అనేది మనకి ఇంట్రడక్షన్. ఇప్పుడు ప్రపోర్షనల్ రిప్రజెంటేషన్కి అనుకూలంగా ఫర్ ఆర్గ్యుమెంట్స్ కొన్ని రాశాను. మీరు ఒకసారి గమనిస్తే అనుకూలంగా ఉన్న పాయింట్స్ మీరు చూస్తే హిస్టారికల్ ఇంజస్టిస్. ఎందుకు ప్రపోర్షనల్ రిప్రజెంటేషన్ ఉండాలంటే హిస్టారికల్గా వాళ్ళకి ఇంజస్టిస్, అన్యాయానికి గురయ్యారు కాబట్టి దాన్ని సార్ట్అవుట్ చేయడం కోసం ఈరోజు మనం ఇవ్వాలి. సోషల్ ఈక్విటీ అంటే అర్థం ఏంటి? ఎవరికి ఎంత న్యాయం చేయాలో అంత న్యాయం చేయడం. ఈక్వాలిటీ అందరినీ ఒకేలా చూడడం, ఈక్విటీ ఎవరికి ఎంత న్యాయం చేయాలో అంత న్యాయం చేయడం. సో సోషల్ ఈక్విటీని ప్రమోట్ చేస్తుంది. ఎంట్రెంచ్డ్ హైరార్కీస్, ఆల్రెడీ మన భారతదేశంలో హైరార్కీస్ ఎంట్రెన్స్ అయిపోయి వాటిని బ్రేక్ డౌన్ చేయడానికి హెల్ప్ అవుతుంది. సిస్టమిక్ ఇన్ఈక్వాలిటీస్ తగ్గించడానికి కూడా హెల్ప్ అవుతుంది. ఈరోజు ఈక్వాలిటీ రావాలంటే ఇన్ఈక్వాలిటీస్ తగ్గాలి, ఇన్ఈక్వాలిటీస్ తగ్గాలంటే ఈక్విటీ రావాలి. ఈక్విటీ అంటే అర్థం ఏంటి? వెనకబడిన వర్గాలకి ఎక్కువ చేయూత అందించాలి, దెబ్బతిన్న వాళ్ళకి ఎక్కువ సహాయాన్ని అందించాలి. అలా అందించడం ద్వారా ఆల్రెడీ పైన ఉన్నవాడికి కింద ఉన్నవాడికి మధ్యన తారతమ్యాన్ని మనం తగ్గించడం కుదురుతుంది. ఇంక్లూజివ్ డెవలప్మెంట్కి కూడా సహాయపడుతుంది. డెవలప్మెంట్ ఫలాలు కొందరికి అందిపోతున్నాయి, అలా కాకుండా మీరు పాపులేషన్ వైజ్ పెట్టారనుకోండి, ఒక పర్టికులర్ కాస్ట్, ఒక పర్టికులర్ గ్రూప్ ఎక్కువ మంది ఉన్నారు కానీ వాళ్ళకి ఏ బెనిఫిట్స్ లేవు. ఇప్పుడు పాపులేషన్ తగ్గట్టుకు పెట్టేయడం వల్ల వాళ్ళకి అలొకేట్ చేసిన జాబ్స్ వాళ్ళకే వస్తాయి, వేరే వాళ్ళకి వెళ్ళవు. దీనివల్ల ఆ గ్రూప్స్ అనేవి ఎంపవర్ అవుతాయి, డెవలప్మెంట్ కూడా ఇంక్లూజివ్ అవుతుంది. ఎకనామిక్ గ్రోత్ బెనిఫిట్స్ అందరికీ వచ్చడానికి అది హెల్ప్ అవుతుంది. హిస్టారికల్ ఎక్స్క్లూడెడ్ గ్రూప్స్ని కూడా మనం మెయిన్ స్ట్రీమ్లోకి తీసుకురావచ్చు. దానివల్ల కొహెసివ్ సొసైటీ ఫామ్ అవుతుంది అనేది పాయింట్. అలాగే సోషల్ స్ట్రైఫ్ అనేది తగ్గుతుంది. ఈరోజు సరైన రిప్రజెంటేషన్ లేకపోవడం వల్లే చాలా గ్రూప్స్ ఏలినేషన్ ఫీల్ అవుతున్నాయి. అంటే అర్థం ఏంటి? మనం ఇండియాలోనే ఉన్నాం కానీ మనల్ని ఇండియా పట్టించుకోదు, అన్ని ఫలాలు వాళ్ళకే ఉంటాయి, మనం ఇక్కడే ఉండిపోతాం, మన బతుకులు ఇప్పటికీ ఇలాగే ఉంటాయి అనే ఫీలింగ్స్ ఉంటాయి చూడండి. సో దే డోంట్ ఫీల్ పార్ట్ ఆఫ్ ఇండియా, దే డోంట్ ఫీల్ పార్ట్ ఆఫ్ ద మెయిన్ స్ట్రీమ్. మనం మార్జినలైజ్ అయిపోయి, మనం సెపరేట్ చేయబడ్డా, మనల్ని పట్టించుకోరనే భావన ఏదైతే ఉంటుందో ఆ భావన మిటిగేట్ అయ్యే అవకాశం వస్తుంది వెన్ యూ గివ్ దిస్ కైండ్ ఆఫ్ రిప్రజెంటేషన్. అది తగ్గుతుంది. వాళ్ళలో నేషనల్ ఇంటిగ్రేషన్ అంటే మొత్తం దే ఫీల్ మోర్ పార్ట్ ఆఫ్ ది కంట్రీ, దే ఫీల్ మోర్ పార్ట్ ఆఫ్ ది మేము దెబ్బతిన్నామనే ఫీలింగ్ అనేది మనం పోగొట్టగలిగిన రోజు ఈ రిజర్వేషన్స్ ద్వారా అది పోగొడితే వాళ్ళు దీంట్లో భాగం అని ఫీల్ అయ్యే అవకాశం ఉందనేది మనం అక్కడ రాస్తున్నాం. ఎగ్నెస్ట్ మీరు తీసుకుంటే ఎగ్నెస్ట్ పాయింట్స్లో మెరిటోక్రసీ, ఇలా పాపులేషన్ బట్టి రిజర్వేషన్స్ ఇచ్చుకుంటూ వెళ్ళిపోవడం అనేది మెరిట్ బేస్డ్ సిస్టమ్ని అండర్మైన్ చేస్తుంది. దానివల్ల స్టాండర్డ్స్ ఎడ్యుకేషన్లోను జాబ్స్లోనూ స్టాండర్డ్స్ తగ్గిపోతాయి. సో వాడికి సరైన చదువు లేకపోయినా, స్కిల్స్ లేకపోయినా, క్వాలిఫికేషన్స్ లేకపోయినా సరే జస్ట్ బికాజ్ అది వాళ్ళకి అలొకేట్ చేశారు కాబట్టి జాబ్ కొట్టేసే అవకాశం ఉంటుంది. సో ఓవరాల్ క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్, ఓవరాల్ క్వాలిటీ ఆఫ్ జాబ్స్లో వాళ్ళ పర్ఫార్మెన్స్ దెబ్బతినే అవకాశం ఉంది. అండ్ సోషల్ టెన్షన్స్కి ఇది కారణం అవ్వచ్చు. ఎందుకంటే సోషల్ ఫ్రాగ్మెంటేషన్ని ఎగ్జాసర్బేట్ చేయొచ్చు. ఇంతకుముందు కొన్ని వర్గాలు వెనకబడ్డాయి, కొన్ని వర్గాల్ని అంటరాని వాళ్ళుగా చూసేవారు, కొన్ని వర్గాల్ని హిస్టారికల్గా అణిచివేశారని చెప్పి వాళ్ళు అప్పర్ కాస్ట్ మీద కసిపెట్టుకున్నారు. ఇప్పుడేమవుతుంది? ఇప్పుడు వాళ్ళని పైకి తీసుకురావడం కోసం రిజర్వేషన్స్ అని చెప్పి అన్ని జాబ్స్లోనూ చదువుల్లోనూ వాళ్ళకి ఇచ్చేస్తూ ఉంటే అగ్రవర్ణాలకు చెందిన వాళ్ళు కష్టపడినా సరే, టాలెంట్ ఎక్కువ ఉన్నా సరే, జాబ్ రాక, సీట్ రాక వీళ్ళు వాళ్ళ మీద కక్ష కట్టుకునే పరిస్థితులు వచ్చాయి. రివర్స్ అయ్యే సిచ్యువేషన్ అనేది ఉంది. ఎస్పెషల్లీ నాన్ బెనిఫిషరీ గ్రూప్స్లో రిసెంట్మెంట్, వాళ్ళ మీద కోపం పెరిగే అవకాశం ఉంటుంది. దీనివల్ల డివిజన్ అది ఫాస్టర్ చేసే అవకాశం ఉంది. యూనిటీ కాకుండా డివిజన్స్ ఇంకా పెరిగే అవకాశం ఉంది అనేది నెగిటివ్ పాయింట్. స్టిగ్మటైజేషన్ అంటే ఏం చెప్పాం మనం? స్టిగ్మటైజేషన్ అంటే వాళ్ళని ఒక రకంగా అంటే ఒక ముద్ర వేసి చూడడం. స్టిగ్మటైజ్ చేయడం అంటే ముద్ర వేసి చూడడం. ఏమని? ఇప్పుడు చూడండి, వాడు ఏం సాధించినా రిజర్వేషన్ వల్లే వచ్చింది రైడ్కి. వాడు ఏదైనా లైఫ్లో సాధించాడు, ఎడికే ఉంది రిజర్వేషన్, ఐఏఎస్ అయ్యాడు, రిజర్వేషన్ ఉంది కాబట్టి వచ్చింది, అది ఎడికే వస్తుంది. ఇలా అంటే ఏది సాధించినా, ఏం చేసినా దానికి రిజర్వేషనే కారణం, మెరిట్ వల్ల కాదు అని చెప్పి స్టిగ్మటైజ్ చేయడం.
ఒక ముద్ర వేసేయడం అనేది కూడా దీనివల్ల జరిగే అవకాశం ఉంది. అండ్ డిపెండెన్సీ కల్చర్ అంటే మనం మెరిట్ని నమ్ముకోకుండా రిజర్వేషన్స్ నమ్ముకునే ఆలోచన ధోరణి ప్రజల్లో వచ్చేసే అవకాశం ఉంటుంది. లాంగ్ టర్మ్ రిలయన్స్ అండ్ రిజర్వేషన్స్ అనేది రావచ్చు. దానివల్ల నా కాలం మీద నిలబడతాను, సెల్ఫ్ రిలయన్స్ అనేది తగ్గిపోవచ్చు. దానివల్ల కల్చర్ ఆఫ్ డిపెండెన్సీ బిల్డ్ అవ్వచ్చు. ఇప్పుడు ఈ పాయింట్ మనం ఫ్రీ బీస్ గురించి కూడా మాట్లాడచ్చు. ఫ్రీ బీస్ విషయంలో కూడా మనం ఎక్కువగా ఇస్తే ఏమవుతుందంటే డిపెండెన్సీ కల్చర్ బిల్డ్ అయిపోతుంది. మనం సంపాదించుకుందాం అన్న ఆలోచన పోయి ప్రభుత్వం ఇస్తుందిలే అనే సిచ్యువేషన్ రావచ్చు. సిమిలర్గా రిజర్వేషన్స్ కూడా అదే పాయింట్ మనం అప్లై చేయొచ్చు. అలాగే ఎకనామిక్ ఇంప్లికేషన్స్ కూడా మనకి చాలా ఇంపార్టెంట్. సో ఏమవుతుందంటే మనకి ఇన్ని రిజర్వేషన్స్ ఇవ్వడం వల్ల ఎకనామిక్ కాస్ట్స్ ఈ పాలసీస్ని ఇంప్లిమెంట్ చేయడం కోసం ప్రభుత్వాలు తీసుకునే యాక్షన్స్ పాలసీస్ అన్నీ ఓవరాల్ ప్రొడక్టివిటీని గ్రోత్ని దెబ్బతీయచ్చు. ఫస్ట్ ఒకటి క్వాలిటీ ఆఫ్ ఇంటేక్ తగ్గిపోవచ్చు ఎడ్యుకేషన్లో, ఎందుకంటే మెరిట్ బేస్డ్ కాకుండా రిజర్వేషన్ బేస్డ్ వాళ్ళు వస్తారు. అలాగే జాబ్స్లో కూడా క్వాలిటీ తగ్గిపోవచ్చు. సరైన వాళ్ళు సరిగ్గా పని చేయకపోవడం వల్ల ఓవరాల్ ప్రొడక్టివిటీ గ్రోత్ ఆఫ్ ది ఎకానమీ దెబ్బతినే అవకాశం కూడా ఉంది. ఇన్ఎఫిషియన్సీస్ ఎక్కువగా బిల్డ్ అయిపోయే అవకాశం కూడా ఉంది. సో ఈ ఓవరాల్ వ్యూలో మనం కాస్ట్ సెన్సెస్ని కూడా మనం పెట్టాం. అంటే ఏదైనా సరే సుప్రీంకోర్టు చాలా జడ్జిమెంట్స్లో చెప్పింది ఏంటంటే మీరు ఎప్పుడు ఎవరికి రిజర్వేషన్స్ ఇవ్వాలన్నా సరే ఇట్ హ్యాస్ టు బి బేస్డ్ ఆన్ డేటా. ఇట్ హ్యాస్ టు బి అన్ ఇన్ఫార్మ్డ్ చాయిస్, ఇన్ఫార్మ్డ్ డెసిషన్. అంటే వాళ్ళకి ఎనఫ్ రిప్రజెంటేషన్ లేదు అని మనకి ప్రూఫ్ ఉండాలి. సో డేటా గ్యాదరింగ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. డేటా లేకపోతే సుప్రీంకోర్టు అలౌ చేయదు. సో అందుకే కాస్ట్ సెన్సస్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ రోల్ ఇక్కడ ప్లే చేస్తుంది. కాస్ట్ సెన్సస్ వల్ల యాక్యురేట్ డేటా వచ్చే అవకాశం ఉంది సోషియో ఎకనామిక్ కండిషన్స్ ఆఫ్ వేరియస్ గ్రూప్స్ గురించి. దానివల్ల మోర్ ఇన్ఫార్మ్డ్ టార్గెటెడ్ పాలసీ మేకింగ్. ఇన్ఫార్మ్డ్ అంటే ఏంటి? ఇన్ఫార్మ్డ్ అంటే అర్థం ఏంటి? విత్ మోర్ ఇన్ఫర్మేషన్, మన దగ్గర పూర్తి డేటా పెట్టుకొని ఆ డేటా నుంచి వచ్చిన ఇన్పుట్స్ ద్వారా మనం డెసిషన్స్ తీసుకుంటున్నాం, బ్లైండ్గా వెళ్ళట్లేదు. టార్గెటెడ్ పాలసీ మేకింగ్ అంటే ఎవరు దెబ్బతిన్నారో మనకి పక్కాగా తెలుస్తుంది. ఇప్పుడు మనకి బాడీ అంతా డయాగ్నోసిస్ చేసామనుకోండి, ఇప్పుడు మనకి డయాగ్నోసిస్ సెంటర్కి వెళ్ళి టెస్టులు చేసుకున్నాం అనుకోండి, కిడ్నీ బాగాలేకపోతే కిడ్నీకి ట్రీట్మెంట్ ఇస్తాం, హార్ట్ బాగాలేకపోతే హార్ట్కి ట్రీట్మెంట్ ఇస్తాం. అంతేనా? అది ఎప్పుడు తెలుస్తుంది? ఫుల్ బాడీ చెకప్ చేస్తే తెలుస్తుంది. అలాగే సోషియో ఎకనామిక్ కాసెన్స్ అనేది దేశం యొక్క ఫుల్ బాడీ చెకప్ లాంటిది. అప్పుడు ఏ సెగ్మెంట్ బాగా వెనకబడి ఉంది, ఏ సెగ్మెంట్ సోషల్ ఇన్ఈక్వాలిటీ ఫేస్ చేస్తుంది, ఏ సెగ్మెంట్ ఎకనామిక్ ఇన్ఈక్వాలిటీ ఫేస్ చేస్తుంది, వెనకబడ్డారు తెలుస్తుంది. దాన్ని బట్టి వాళ్ళని అప్లిఫ్ట్ చేయడానికి ప్రభుత్వాలు పాలసీస్ తీసుకురావడానికి హెల్ప్ అవుతుంది. అప్పుడు రిజర్వేషన్ పాలసీస్ కూడా మోర్ ఈక్విటబుల్, ఎఫెక్టివ్ అవడానికి అవకాశం ఉంది. ఓకే, ఫైనల్గా కంక్లూజన్లో చూడండి, ఇలా గొప్ప గొప్ప వాళ్ళని మన కంక్లూజన్లో కోట్ చేసినప్పుడు కంక్లూజన్కి బలం పెరుగుతుంది. కంక్లూజన్ అని హెడ్డింగ్ రాయకూడదు, కానీ కంక్లూజన్ రాసేటప్పుడు, ఇంట్రొడక్షన్ రాసేటప్పుడు చూడండి, ఇంట్రొడక్షన్లో మనం ఆర్టికల్స్ మెన్షన్ చేసాము, కంక్లూజన్లో గొప్ప వాళ్ళ గురించి మెన్షన్ చేసాం. బిఆర్ అంబేద్కర్ ఎంఫసైజ్ ద నీడ్ ఫర్ రిజర్వేషన్స్ టు అప్లిఫ్ట్ మార్జినలైజ్డ్ వైల్ వార్నింగ్ అగెన్స్ట్ మెజర్స్ క్రియేటింగ్ న్యూ ఇన్ఈక్వాలిటీస్. ఈ పాయింట్ కూడా చెప్పారు. సో మార్జినలైజ్డ్ కమ్యూనిటీస్కి రిజర్వేషన్స్ ఇవ్వాలని చెబుతూనే కొత్త ఇన్ఈక్వాలిటీస్కి అది దారి తీయకూడదనే పాయింట్ కూడా ఆయన మెన్షన్ చేయడం జరిగింది. సో కాస్ట్ సెన్సస్ అనేది మనకి సరైన డెసిషన్ మేకింగ్ తీయడం కోసం ఒక నెసరీ డేటా ఇస్తుంది. ఇప్పుడు కాస్ట్ సెన్సస్ తీసుకొచ్చి దాని ద్వారా పలానా కులాలన్నీ బాగా వెనకబడ్డాయని మనం ఎస్టాబ్లిష్ చేస్తే అప్పుడు వాళ్ళని అప్లిఫ్ట్ చేయడానికి ఏదైనా పాలసీ తీసుకొచ్చినా ఎవరు దాన్ని వ్యతిరేకించరు. కానీ వాళ్ళు ఆల్రెడీ బాగున్నారని దానివల్ల ఎస్టాబ్లిష్ అయితే బాగున్న వాడికి మళ్ళీ రిజర్వేషన్స్ ఇచ్చారనుకోండి, అప్పుడు ఇన్ఈక్వాలిటీస్కి దారితీయచ్చు, కొత్తగా సోషల్ టెన్షన్స్కి దారితీయచ్చు. అందుకని ఇన్ఫార్మ్ డెసిషన్ మేకింగ్ జరగాలంటే కాస్ట్ సెన్సస్ లాంటిది రావాలి. న్యూయాన్స్డ్ బ్యాలెన్స్డ్ పాలసీ డెసిషన్స్ తీసుకోవడానికి అది హెల్ప్ అవుతుంది. సో అందువల్ల రిజర్వేషన్స్ అనేవి సోషల్ జస్టిస్ని సర్వ్ చేస్తాయి రాదర్ దాన్ డివిజన్. ఈ పాయింట్ చాలా ఇంపార్టెంట్. రిజర్వేషన్స్ అనేవి సోషల్ జస్టిస్ ఇవ్వాలి, డివిజన్స్ ఇవ్వకూడదు. దానివల్ల సొసైటీలో కొత్తగా డివిజన్స్ వచ్చి, కేఓస్ వచ్చి, గందరగోళం వచ్చి ఇంకా ఫ్రాగ్మెంట్ అయిపోతే అది మంచిది కాదు. సో ఫ్రాగ్మెంటేషను, డివిజను జరగకుండా ఓవరాల్గా సామాజిక న్యాయం జరిగేలాంటి రిజర్వేషన్ పాలసీస్ తీసుకురావాలి. ఇది ఆన్సర్. ఈ రకంగా మీరు ఆన్సర్ రాస్తే ఎందుకు మార్కులు పడవు? డెఫినెట్గా పడతాయి. అయితే ఈ రకంగా మనం రాయాలి అంటే డైలీ ప్రాక్టీస్ చేయాలి. అండ్ మీరు ప్రాక్టీస్ చేసింది కరెక్టా తప్ప మీరు చెక్ చేసుకోవాలి. ఎడిషనల్గా మోడల్ ఆన్సర్స్ చూసుకుంటే మీరు మీ ఆన్సర్ని ఒక ఎక్స్పర్ట్ ఆన్సర్తో మీరు బేరీజ్ వేసుకొని బెంచ్ మార్క్ చేసుకుంటారు. బెంచ్ మార్క్ చేసుకోవడం వల్ల మీరు కరెక్ట్ ఆన్సర్స్ అనేవి రాయగలుగుతారు. సో దిస్ ఈజ్ హౌ ఈ రకంగా మీరు డైలీ ప్రిపేర్ అవ్వాలి. అంతేగాని ఎంతసేపు పుస్తకాలు పట్టుకొని చదువుకుంటామంటే ఎప్పటికీ యూపీఎస్సీ ప్రిపరేషన్ కంప్లీట్ అవ్వదు. ఏ రోజైతే మీరు ఆన్సర్ రైటింగ్లో మాస్టరీ సాధిస్తారో, GS 1, 2, 3, 4 అన్నిట్లో ఎస్ఏ మొత్తం మాస్టరీ వస్తుందో ఆ రోజు మీరు యూపీఎస్సీకి సిద్ధమైనట్టు. లేదంటే సంవత్సరాల తరబడి చదువుకోవడమే మిగులుతుంది. ఎప్పటికీ సిలబస్లు అవ్వవు, రివిజన్లు చదవడం రివిజన్ అక్కడే స్టక్ అయిపోతారు. అందుకోసం
మీ ఇలాంటి దానికోసం మనం లాంచ్ చేసిన కోర్సే ఎడిటోరియల్ బేస్డ్ ఆన్సర్ రైటింగ్ కోర్స్ ఫర్ యూపీఎస్సీ. ప్రతిరోజు కూడా ఇలా ఒక ఎడిటోరియల్ ఎక్స్ప్లెయిన్ చేసి దానిపైన ఒక క్వశ్చన్ యూపీఎస్సీ ఫార్మాట్లో ఇచ్చి మీతో ఆన్సర్ రాపించి కరెక్ట్ చేసి ఫీడ్బ్యాక్ ఇస్తాను. అడిషనల్గా ఇలా ఇప్పుడు చూసినట్టుగా మోడల్ ఆన్సర్ కూడా మీకు వస్తుంది. ఇది 20th మే రోజు స్టార్ట్ అవుతుంది. 20th మే తర్వాత మీకు యూట్యూబ్లో ఇలా మోడల్ ఆన్సర్ డిస్ప్లే చేయడం జరగదు. ఓన్లీ ఎడిటోరియల్ ఎక్స్ప్లెనేషన్ మాత్రమే జరుగుతుంది. క్వశ్చన్ అండ్ మోడల్ ఆన్సర్ అనేది పెయిడ్ కోర్సులో ఉన్న వాళ్ళకి మాత్రమే ఉంటుంది. ఇది 1 year వ్యాలిడిటీ 10,000 రూపీస్, లైఫ్ టైం వ్యాలిడిటీ 20,000 రూపీస్కి మీకు లభిస్తుంది. అండ్ దిస్ కోర్స్ ఈజ్ ఎండ్ టు ఎండ్ హ్యాండిల్డ్ బై మీ. అండ్ ఈ నెంబర్కి మీరు కాంటాక్ట్ చేసి జాయిన్ కావచ్చు. బిగినర్స్ ఎవరైతే ఉన్నారో, ఇంకా యూపీఎస్సీ ఎర్లీ స్టేజ్లో ఉన్న వాళ్ళు, యూ కెన్ జాయిన్ ఆర్ ఆప్షనల్ ఇన్ఫినిటీ. ఆప్షనల్స్ ఇంకా ప్రిపరేషన్ స్టార్ట్ చేయకపోతే ఆప్షనల్ ఇన్ఫినిటీ తీసుకోవచ్చు. లేదు ఇంకా జిఎస్ఏ స్టార్ట్ చేయలేదు సార్ అంటే యూ కెన్ గో ఫర్ యూపీఎస్సీ ఇన్ఫినిటీ ప్రోగ్రామ్. జిఎస్ ఫౌండేషన్, సీసాట్, ఎన్సీఆర్టీ ఫౌండేషన్, కరెంట్ అఫైర్స్, ఫిల్మ్ టెస్ట్ సిరీస్, మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ ఇవన్నీ దీంట్లోకి వస్తాయి. అండ్ మీకు ఫ్రీ డెమో కావాలంటే ఈ నెంబర్కి మీరు కాంటాక్ట్ చేయొచ్చు. యూఆర్ గెటింగ్ లైఫ్ టైం వ్యాలిడిటీ అట్ జస్ట్ 45,000. ఓకే, దట్స్ ఇట్. టేక్ కేర్, బాయ్.